స్వామి సంవత్సరం అయ్యప్ప ఏం ఎత్తున్నావు స్వామి? సంవత్సరం స్వామి ఏం లేదు, గోటిలు ఆడుతున్నా స్వామి, కనబడతలేదా? అవు స్వామి గట్ల అంటావు ఏం స్వామి? కనిపిస్తలేదా స్వామి? చూసి కూడా అడుగుతున్నావు, బంతిపూలు తెంపుతున్నా. ఏమైతే స్వామి బాగానే కారణం పడుతున్నావు నువ్వు, ఏదో మాట వరుస కడిగితే. నువ్వు అచ్చుడేందో నీ కారడమేందో గానీ మరి పొద్దుగాలే నా దగ్గరికి వచ్చినావు, ఏం పని పెట్టుకున్నావు? ఏం లేదు స్వామి, ఇప్పుడే బయట కైకలో దించి తాడేసాలు పెట్టి వస్తున్నావు అనిపించినావని పని చేస్తున్నావుగా. అట్లుండు స్వామి, చెట్టు తిరుగుతాయి అయ్యా, పడిదిక్కుండు అత్తనంతే. అయ్యో గతన పడుతున్నాయి స్వామి. ఏం కత్తి నీ చెట్లకి ఏమైతే స్వామి? అయ్యప్పుడు నాకు ఏదేం కాదు. చెప్తున్నావు స్వామి. ఏమై స్వామి ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో డేట్ వచ్చిందడుగా, మరి ఊళ్ళో నిలుచుంటారు ఏం కదా నీకు తెలుసా ఏమన్నా? అవును స్వామి, ఈసారి జనరల్ వచ్చిందట, మరి ఎవరో నిలబడతారు నాకు కూడా తెలియదు. అంతేనా స్వామి? మరి సార్ ఓవర్ నిలుచుంటారు అంటావు, ఓవర్ గెలుస్తారంటావు, ఏం కథ మొత్తం ఇటు అర్థమైతే లేదు. పారిపోతున్నోళ్ళదే పదే స్వామి, ఎవరు గెలిస్తేంది, మనకి ఏమైనా పని చేస్తారా? గెలుస్తారు, సీట్లో కూర్చుంటారు, సంపాదించుకుంటారు. గట్టెందుకు అంటున్నావు స్వామి? మనకు కావాల్సిన మనిషి మంచి దగ్గరుండి గెలిపిద్దాం, ఎన్నుకుందాం. గట్టెందుకు అంటున్నావు? పోయినసారి కూడా గట్టినే అన్నారు స్వామి, ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఏమైనా పనులు జరిగినాయా? ఈసారి కూడా నువ్వు మళ్ళీ అట్లా అంటున్నావు, ఏమో చూద్దాంతి, గెలిపించుకుందాం. మరి అయితే పోతే పోతే దేవుందే. అయినా అని తెలిసిపెట్టి స్వామి, ఇంతకు ముందు ఉన్న వాళ్ళను ప్రజలు ఎత్తన నమ్ముతారు స్వామి. సరే కానీ స్వామి, ఇప్పుడు మన సావన స్వామి నిల్చుంటాం అంటారు ఈసారి, మరి సావన స్వామి వెనక తిరిగి మనం గెలిపించుకుందామా స్వామి? ఏమో స్వామి, చూద్దాంతి, ఎవరో ఒకరు ఆలోచిద్దాం, ఇంకుంది ఆ టైం. మంచిగా మనకు సపోర్ట్ ఉంటుంది, మనకు మన యూత్కు బలం ఉంటుంది స్వామి. సరే స్వామి, గెలిపించుకుందాం కానీ మరి పోయినసారి సర్పంచ్ లెక్కనే చేస్తాడా, మంచిగా చేస్తాడంట వై స్వామి కూడా? స్వామి ఆ స్వామి దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి స్వామి. ఆ స్వామి గవర్నమెంట్ పైసలు ఇవ్వకున్నావు అని ఆ స్వామి జేబులోకి వెళ్ళి పైసలు తీసుకొని ఊళ్ళో ఎటువంటి పని ఉన్నా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేపిస్తారు స్వామి, నాకు నమ్మకం ఉంది. స్వామి మంచి చేస్తాడంటే ఎవరెందుకు కూకుంటారు స్వామి? సపోర్ట్ చేద్దండి, ఊరుకోరకే కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం మరి స్వామి కూడా. అవు స్వామి, ఇప్పుడు మన సావన స్వామి ఎట్లా నిల్చున్నామో మనకు తెలుసు. ఒకసారి అన్న స్వామి ఇంటిగా ఉంటాడు, ఇప్పుడు ఒకసారి పోయి కలిసేద్దాం స్వామి. సరే స్వామి, కలిసేద్దాం కానీ నాకు ఒక అర్ధగంట పని ఉన్నది, నేను పని చేసుకుని వస్తా. సరేనా? పోయి కలుద్దాం. సరే స్వామి, మనకి బాయ్ దాకా నమ్మవేస్తా. మరి పని అయిపోయాక నాకు ఫోన్ చేయి, మరి మర్చిపోకు. సరే స్వామి. ఏం సర్పంచ్ సాబ్, కార్తిక్ బాబు అంత మంచిగా? ఏంద్రా గట్లా అంటున్నావు? నీళ్ళు సర్పంచ్ రా? ఏందే గట్లా అంటావు? ఈసారి నువ్వు సర్పంచ్ నిలబడాలి, అంత వేయాలి నువ్వు. అంతే, ఈసారిగా నువ్వు సర్పంచ్ నిలబడాలి, గెలవాలి, అంతగిరి మొత్తం గ్రిప్ లో తెచ్చుకోవాలా. అంతేనే, నువ్వు ఈసారి సర్పంచ్ నిలబడాలి పక్కా. చాలరా, ఈ ముజ్జరగాడి చాలు. ఈ సర్పంచ్ వద్దు, లెక్కద్దు, మనకి సెట్ కాదు. అదేనా చెల్ కార్తీక్ అన్న, నువ్వు గిట్లా మోసం చేస్తావు అనుకోలేదు. ఈసారి నువ్వు సర్పంచ్ నిలబడితే మా దోస్తులు అందరం బగ్గా తాగతే వాళ్ళకి మాట ఇచ్చిన. నువ్వు గిట్లా మోసం చేస్తావని అనుకోలేదు. చెల్ కార్తీక్ అన్న, గిట్ల అయితే నీ ఇజ్జత్ ఎట్లనే, నీ ఇజ్జత్ పక్క పెట్టు, మా ఇజ్జత్ పోతుంది. నీకేమైనా అనిపిస్తుందా? ఆ పొరాన్ని చూడు ఎంత బాధపడుతురో.
నిన్ను నమ్ముకొని అందరికీ చెప్పిర్రు కార్తీక్ అన్ననే మా సర్పంచ్ అని. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు చెప్పు. సరే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నన్ను? ఏం లేదే, ఈసారి నువ్వు సర్పంచ్ నిలబడాలి, అంత దగ్గర వెళ్ళాలి అంతే. అదంతా పక్కన పెట్టి మనగా పంచాయతీలో పోతే కనుక కుర్చేసి నీకు వేసిరాయే. నీకు ఊళ్ళో ఇజ్జత్ తీయాలంటే నువ్వు సర్పంచ్ నిలబడాలి, నువ్వు ఎందుకు చూపించాలి. అంతే. సరేరా, మిమ్మల్ని నమ్ముకొని అయితే సర్పంచ్ నిలబడతా. పక్క మనమైతే గెలుతాంగా. బావా నువ్వైతే నామినేషన్ అయ్యి మొత్తం మేము చూసుకుంటాం. నా బాధ కూడా అదే. సరే రేపు అయితే నామినేషన్ సర్పంచ్ సాబ్ జిందాబాద్, సర్పంచ్ సాబ్ జిందాబాద్, సర్పంచ్ సాబ్ జిందాబాద్, సర్పంచ్ సాబ్ జిందాబాద్, సాబ్ జిందాబాద్, సర్పంచ్ సాబ్ జిందాబాద్. స్వామి మరి అన్నస్వామి ఉన్నాడంటవా? ఏ ఉంటాడు స్వామి, బిర్యానీ పోతాడు స్వామి. సరే స్వామి మరి అన్నస్వామి మనతో మాట్లాడతారంటవా? తక్కువ కులం అని మరి దూరం దూరం పెడతారంటవా? స్వామి అన్న స్వామి గసంటి పట్టింపులు ఏముండే స్వామి, అన్న చాలా మంచివాడు. అన్న వెనక మనం నిల్చున్నాం అనుకో, మనకి ఇంకా మంచిగా పవర్ ఉంటుంది స్వామి. సరే స్వామి మరి అన్ననైతే కలుద్దా లోపలికి. స్వామి కలుద్దాం. హలో, అక్కడ ఎక్కడ పని ఏమైంది? అయిందా కాలేదా? జర తొందరగా కానీ సరే ఆ పని అయితే కానీ జరా. సరే నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ వేస్తా. ఆ పని అయితే కానీ సరే. స్వామి అంత మంచిదేనా? అంత మంచిది. ఎట్లా వచ్చారు మరి? బబ్లు స్వామి మొత్తం బిజీగా ఉన్నట్టు ఊళ్ళో కనిపిస్తలేవు మొత్తానికి. ఇక అదేం లేదు స్వామి, బావి ఇక్కడ బాగా పని ఉంది, నాట్ల సీజన్ కదా, అందుకే బిజీ ఉంటున్నాం మొత్తం. ఇక సరే తీ స్వామి, వట్టినా అన్న. మరి పాలు ఇట్లా తాగుతారు ఏమన్నా? ఏమొచ్చు స్వామి, పర్లేదు, దీక్ష టైం అవుతుంది, దీక్షకి వెళ్ళాలి. సరే మరి జర కూర్చొని మాట్లాడదాం పరి. సరే స్వామి, మరి ఇంకేంటి విశేషాలు? అన్న స్వామి మీరు సర్పంచ్కి నామినేషన్ ఎత్తారని వినబడ్డది, అందుకే వచ్చిన అవసరం మాట్లాడదామని. అదే స్వామి అనుకుంటున్నా కానీ మరి ముందర ఎట్లుంటుందో తెలియదు కదా, ఎవరు ఆపోజిషన్ ఎవరితో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. చూద్దాం, చేద్దాం అనుకుంటున్నాం. అన్న స్వామి మీలాంటి వాళ్ళు మంచిగా సర్పంచ్కి నిలబడి గెలిస్తే మంచిగా ఊరుకు మేలు జరుగుతుంది అన్న స్వామి. అవునన్న స్వామి, మీకున్న మంచి పేరు ఊరిలో ఎవరికి లేదు. మీరు సర్పంచ్ కనుక నిలబడరు అనుకో, మీకు పోటీ ఎవరు రారు అన్న స్వామి. నిజంగా స్వామి, 100% మీరే గెలుస్తారు. అంతే అంటారు స్వామి. అన్న స్వామి ఊర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయన్న స్వామి, మీరే మాకు చివరి ఆశ. ఇంతకుముందు గెలిచిన సర్పంచులు ఎవరు ఏం పని చేయలేదు, మీరే మార్చాలన్న మొత్తం. సరే రాకేష్ స్వామి, నేను ఉన్నాను కదా, మీరేం బాధపడకండి, నేను చూసుకుంటానులే. ఖచ్చితంగా మనం సర్పంచ్కి నిలబడతా, గెలుస్తా, మన ఊరిని మారుతా. ఓకేనా స్వామి? ఓకే స్వామి. సరే అన్న స్వామి, మా సపోర్ట్ మొత్తం నీకే. సరే స్వాములు, మరి మళ్ళీ చిన్న పని ఉంది జర అర్జెంట్గా. సరే అన్న స్వామి. మేము కూడా వెళ్ళేస్తాం. సర్పంచ్ సాబ్ ఆగు, మొత్తం కాదు చూసినావు, కన్నద్దాలు చూసినావు, మాడలు సర్పంచ్ సాబ్ వేరే ఉంటుంది మాడలు. సర్పంచ్ కాకముందే మొత్తం కద్దరు బట్టలు వేసినావు కదా, ఏం వచ్చింది సర్పంచ్ లెక్కనే కొడుతున్నావు. సరే కానీ మనం నామినేషన్ వేయకపోతున్నాం కానీ పార్టీ గుర్తు పెడదాం రా. నాకు ఇది ఆలోచన రాదేంది, ఏం పెడదామే? ఏం పెడదామా మరి? గుర్తు గుర్తేరా
అగే గుర్తురా వద్దా ఏమైనా రోబోట్లు అనుకున్నావు నువ్వు చెప్పుతాడు గుర్తురానికి గుర్తు ఆలోచిస్తాయి ఇప్పుడు అసలు ఏం పెడదాం ఇప్పుడు అన్న ఒక మంచి గుర్తుకొచ్చింది. నువ్వు ముందు చెప్తా అది మంచిదో కాదో నేను చెప్తా. అరే ఆయన గట్లా అంటారు నువ్వు చెప్పరా భయ్. అన్న నువ్వు ఏ పనిలో అయినా షార్ప్ ఉంటావు కాబట్టి మనకు గుర్తు కత్తి గుర్తు పెడదామే మస్తు ఉంటుంది. నీకైతే మస్తు సూపర్ అవుతుంది. అవునరా ఏకదం ఉందిరా అదే పెడదాం. మరి ఎట్లుంటుంది మనతోటి? అరే మీకు నచ్చ అయిపోయినారా? నాకు నచ్చదారా? మీ సర్పంచ్ మీరా నేనా? నీ ఇష్టంతో నాకేం పని ఉంది? మన గుర్తు కత్తి గుర్తే, అది కూడా నువ్వు ఫిక్స్ అయిపోవాల్సిందే. నీ అవ్వ అంత వీళ్ళు ఇష్టం అయిపోయింది. అసలు నేను నిలబడుతున్నానో లేదా వాళ్ళు నిలబడుతున్నారో అర్థమవుతలేదు. సరేగా తీరిగప్ప లేట్ అవుతుంది. హలో హలో సాములు, అన్న స్వామి చెప్పు స్వామి. నామినేషన్ వేయడానికి పోతున్నా, వస్తారా? అన్న స్వామి మేము పడి పూజకి వచ్చినాం అన్న స్వామి, వీలు కదా అన్న స్వామి? సరే సరే ఓకే ఓకే. మరి నేను శ్రీధర్ ఇంట్లో తీసుకొని పోతుంది. మీరు వేసి రారి. సరే. సార్ ఏ గుర్తు సార్? గరుడ గుర్తు. చెప్పండి సార్, నామినేషన్ ఇట్లా ఏం ఇచ్చారా? అవును సార్. సార్ ఏ గుర్తు సార్? కత్తి గుర్తు సార్, కత్తి గుర్తు. ఓకే సార్. ఓకే సార్ చేద్దాం. ఓకే సార్. ఓకే ఓకే రైట్ మంచిది. ఈసారి మేమే వెళ్తాం. ఈసారి అంతే వేలుడే మిమ్మల్ని పాతాలకు దొక్కుడే అంటున్నావురా? ఆగన్నా నిన్నే అంటున్నా. చూడు అంతే నేను కుక్క కూడా కానే చూడరు మిమ్మల్ని. వాళ్ళు అంటున్నావురా?
ఏమైంది? అమ్మా ఇది కళ, ఇదే నిజమైతే అమ్మ బాబా ఊహించుకునే భయంగా ఉంది. దేవుడా నువ్వే దిక్కు, ఏం కాకుండా చూసుకో. దేవుని అవునా బుల్లెట్ ఎదురా వాడు ఋషిగాడు ఇంటికి పోయిండు, మళ్ళీ వస్తా అని చెప్పిండు. నువ్వు ఈ బండి ఇచ్చిండు. బండి ఉంటే మనకు ఏ ఇంటది బండి మంచిగా ఉంది కానీ మన బండి గాలికి ఈ బండి తీసుకొచ్చిరేమో మరి. ఏమన్నా అవుతుందా ఇప్పుడు బండి తీసుకోతే? ఎవరి బండి అనుకుంటున్నాడు మా బొమ్మారు కానీ బండి ఎట్లుండాలి అన్న అత్త పెట్రోల్ అయిపోతే పెట్రోల్ ఓపిస్తారు తీయ నీకు. మీకు బండ్ల గురించి పెట్రోల్ ఒప్పిస్తారు. ఇలా ఇలా తీసుకోతే 50 రూపాయలు 30 రూపాయలు కొట్టిస్తారు మీరు ముఖాలకు. అట్లా అంటావేంది? నామినేషన్ అయితే వేసి వచ్చినాం కానీ మనకు పక్కకి వెళ్తామంటారు బొమ్మారి. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావే? పొరగాలందరూ లేరా? మన సపోర్ట్ అంతా నీకే. మా పొరగాలది టెన్షన్ పడే అవసరమే లేదు. పక్కన పోయి వెళ్తావు. ఈసారి గెలిపించి చూపితా నిన్ను. ఏమో ఏం చేస్తున్నారు, చేసుడు ఏం లేదు, గెలిపించుడే. గెలిపితే అయిపోయి కానీ మనం. చెప్పరా బావకి మన గురించి. అన్న నువ్వేం టెన్షన్ వాడికి. మా పూర్వాళ్ళందరూ నేను పట్టుకొస్తా నేను నా ప్రచారానికి. నువ్వు టెన్షన్ తీసుకునే అవసరం లేదు, సరేనా? మొత్తం మా పూర్వాల సపోర్ట్ నీకే ఉంటుంది. వాళ్ళనైతే వాళ్ళకి ఏం నేను ఫస్ట్ చెప్పిన, వాళ్ళకు బిర్యానీ ఇప్పించావు అనుకో, వద్దని కూడా నేనుగా తిరుగుతాడు, సరేనా? చూసినావా ఇంత సపోర్ట్ ఉన్నా కానీ నీకెందుకు ఇంత బాధ? పక్క నువ్వే గెలుతావు, గెలిపించి చూపిస్తాం. గర్బడే అవసరం లేదు. మరి బిర్యానీ అంతా పక్కా ఉండాలన్న. ఇంకా మన గురించి నీకెందుకు టెన్షన్? మన బావాలే ఏడారా, మొత్తం వ్యవసాయం చూసుకుంటాడు. మన పొరాలందరూ హ్యాపీయే, సరేనా? సరేనా బావ, మరి పొరాలందరికి నైట్ చిన్న సిట్టింగ్ చేపిద్దాం మరి, సరేనా? మన వ్యవసాయం మంచి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోతో అందరితో వదిలేపించేటట్టు మాట్లాడదాం, సరేనా? మళ్ళీ ఇదో పంచాయతీ రా, ఇవరకే పైసలు లేవంటే లేని పెంట పెడతాం. మళ్ళా ఇప్పుడే బాధపడితే ఎట్లనే ఈ పైసల గురించి. చిన్న సిట్టింగ్ అయిపోయి లేదంటే ప్రచారంకి పోతారు. మరి నీ ఇష్టం. గెలవాలంటే ఖచ్చితంగా సెట్టింగ్ చేయాలి. నీకు ముందే చెప్తున్నానే, మా పోరాళ్ళకు సుక్కలు ఏంది ఎవరు రారు. వాళ్ళు మరి తర్వాత ఏమన్నా దమ్ చేయొద్దు, వాళ్ళు రాలేదని. వాళ్ళు సుక్కుంటేనే వస్తారు, మరి నాకే సంబంధం లేదు. దాని తర్వాత లోపలికి మాట్లాడుకుందాం. ఇక్కడ బయట ఎంతసేపు మాట్లాడతాం రా, లోపలికి మాట్లాడుకుందాం. కూకరా మమ్మారి కొత్తలా అయితే మా మామ కూడా సరే కానీ ఇప్పుడు ఏం చేద్దామంటారా మరి? ఏముంది, మనం ఒక ఎకరం పడి చేసేది ఏం లేదు. నీ అవసరం సర్పంచ్ కావాలంటే ఎకరం అమ్మాల్సింది నువ్వు. మరి కూరగాయ దోవ పక్క ఇవ్వాలి. అమ్మా మొత్తం నా పొలానికి వేసారు పెట్టినారు అటు. ఉట్టిన వాళ్ళు రారు, మరి నీ ఇష్టం. చెప్పరా నువ్వే. అగో మరి ఇప్పుడు పైసలు ఎట్లే మనకు ఇవరకే ఊరంతా అప్పులే. ఇప్పుడు వాళ్ళతో మనకు పైసలు వాళ్ళ ఇంటికన్నా అప్పుకని పోయినా అనుకో, ఇంటి అంగలు కూడా రానిది, చెప్పు అనుకుని ఇసురు కొడతాం మనం. ఇప్పుడు ఆ భూమి అమ్మకపోతే మనకు పైసలు, ఇప్పుడు అదొక్కడే దిక్కు. ఇప్పుడు ఏం చేయలేం, ఇక అమ్మాల్సిందే. సరే ఇక ఏం చేద్దాం, మనకు అది ఉన్నది ఒకటి దిక్కు. ఇక సరే కానీ చాయ్ తాగుతారా? తాగుడేనా చెప్పి తాగుతాం తాగుతాను ఫ్రీ అయితే ఫినాయిల్ కూడా తాగుతాను. చిట్టి ఇంకా చాయ్ తీసుకురా. అమ్ముతున్నావు మరి? ఇక అమ్ముడే, ఇక అమ్మకపోతే తప్ప అదే. ఇక అమ్మకపోతే ఏం చేస్తావు? సరే అన్న, మరి రాత్రి తమ కూరలను తీసుకొని, సరేనా? నువ్వైతే ఆ ఎకరం అమ్మే పనులు అయితే మర్చిపోకు, సరేనా? సరే చాయ్ తాగిపోరా చిట్టి. నువ్వు ఆ ఎకరం అయితే మర్చిపోకు, సరేనా? సరే మరి ఇంకా సడన్ గా ఎవరుకుంటారంటే నేను చూసుకున్నది నీకెందుకు టెన్షన్? నువ్వైతే ముందుంటావు నాకు ఫోటో పెట్టి చూసుకుంటా. నాకు తెలుసు నువ్వు ముందుంటావు ఇది వాళ్ళ.
సరే అన్న మరి మరి పోయితే మా పూర్వాలందరికీ చెప్తా సరే అన్న సరే నైట్ అయితే సరే మర్చిపోకు పొలాలందరూ అందరూ పట్టుకుంటా సరే మరి నైట్ మాత్రం పక్కా ఉంటారంటే మరి వాళ్ళ లేకపోతే మరి book అయితే మంచిగా పొలాలందరూ సిరీస్ పెట్టి సరే మరి రాత్రి వస్తా సరే బాబు మరి ఇప్పుడు అడుగుతా ఏమనుకో కదా అడుగుకో మరి నువ్వు అడిగితే కాదంట బాబు ఎట్లా సర్పంచ్ లెక్క నువ్వే గెలుతావు ఇంకా జర ఉప సర్పంచ్ నాకే ఇప్పియరాదు మమ్మల్ని ఇంకా నీకు ఇంకా రాజకీయం గురించి తెలియదురా నీకు ఎందుకురా ఇవన్నీ మన మహేష్ అన్న ఉన్నాడు మహేష్ అన్నకు రాజకీయం అంటే కొద్దిగా గొప్ప అవగాహన కావాలంటే నీకు వార్డ్ మెంబర్ ఇచ్చేస్తా ఓకే సరే తీయే నువ్వు ఏమంటావని అడిగినానంటే రాజకీయం తెలిసినప్పుడు నువ్వే సర్పంచ్ అవుతుంది సరే మరి నేను పోయేద్దాం మరి నైట్గా జర పది చేసి పెట్టు మనలో సరే సెట్ చేసి నీకు ఫోన్ చేస్తాను చేయి నువ్వు జర మనలోకి చేసి పెట్టు పోరాలు పాడు కానీ ఇంకెప్పుడు వస్తాడో ఏమో అసలు పోయి కాబట్టి ఇంకా వస్తలేరు వీళ్ళు ఏం చెప్తారే మాట ఇంకా హలో అన్న ఏమైందిరా ఇప్పుడే వస్తున్నాం ఇప్పుడే ఫోన్ లేపా కిందడేమా కొంచెం జల్దీరా వస్తున్నాం లేడైంది ఇప్పటికే పోయి కాబట్టి సరే తెల్లారు రేపు వచ్చు మీకేదే ఉంది సరే అన్న సరే ఇందిరా కార్తీక్ బాబులు అందరూ వస్తున్నారట సరే రా టక్కన రీ వస్తున్నాను 2 నిమిషాలలో అక్కడ ఉంటాం ఈ అబ్బిగాడు ఏడున్నాడు అనుకునేదా అబ్బి ఏడున్నారా కిందనే ఉన్నావా దాదా మీ దగ్గర ఏం లేదురా అయ్యో నీతో ఏడపోయినా మాకు రిమరేమో అవుతుంది మొత్తం నీకు సపరేట్ 3 బిల్లు ఇచ్చిన సపరేట్ అయినా బయట పోయి తాగు అర్థమైందా ఇవి 3 బిల్లు తీసుకోపోయి పెట్టకు సరే నాకు మంచిది బయట సరే పో బయటకి ఇలా వంతలు నిల్లు పెట్టుకోలేవు నీ సరే ఎందుకో నువ్వేందో నాకు అర్థమవుతుంది మరి ఏం నిలబెట్టుకోండి సరే పోతున్నా ఏం సరేనే బాబు పడబిడే స్నాన్ పొరాలని తెలియదా ఆగత్తలే వచ్చిందే ఇప్పుడు పూర్వాలు మెల్లగా వస్తారు మొత్తం రెడీ చేసుకొని రావద్దా వాళ్ళు ఏం పొరలేమో వీడు ఆయన ఇప్పుడు మా దగ్గర ఇప్పుడే తాగేటట్టున్నాడుగా ఏం పిట్టలేమో నీకే తెలియాలి ఫస్ట్ అయితే పట్టుకుంటా తీరా ఏం లేదు పాలపిట్ట నుంచి వచ్చే వరకే ఇంతసేపు అయింది ఆ పొరాలు వచ్చే వరకు ఎంతసేపు అవుతుందో ఏమో నేను వాళ్ళకం చూస్తే వీడే పోతుంది అయ్యేటట్టున్నాడు వీడు ఏందన్నా వచ్చినప్పటికి అన్నీ అంటున్నావు ఏమోరా నీ వాళ్ళకం చూస్తే మరి గట్లే అనిపిస్తుందిరా మరి నమస్తే వినయానా నమస్తే బాయ్ కూర్చోరా కూర్చోరు మొత్తం మనమే దావత్ అయితే సెట్ కదా సరే అలా కూల్ పోతే చెప్పండి తాగుతుంది అచ్చం మీ తమ్ముడు లెక్క అడిగాడు అందరికి మరి లైట్లు ఓకే కదా ఒక్కో స్ట్రాంగ్ తాగుతుంది స్ట్రాంగ్ మీరు అంతా వీడు స్ట్రాంగ్ అవుతారు ఇప్పుడు అలా తాగుతూనే అరే వినాయక సార్ పక్కన
మన పొలాలందరూ మంచిగా ఊపుతున్నారు, మరి వాళ్ళ పిల్లలు సరిపోతాయి వాళ్ళకి. అన్న నువ్వేం టెన్షన్ తీసుకోకే, వాళ్ళని చూసినావు అందరు పోరాడు బతికింటున్నారు, సగం బీద వరకు అవుట్ అయిపోయి, నువ్వు అంత టెన్షన్ తీసుకోకు. గట్లా కాదురా, ఇప్పుడు 2 గంటలు చెప్పింది సర్పంచ్ సాబ్, మరి ఫోన్లు ఎత్తులు లేపరు నైట్ అయినాక. అన్న నువ్వు ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావే, వాళ్ళు సగం బీర్ వరకు అవుట్ అవుతారు, ముగ్గురు వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అందరు కలిసి ఒక బీర్ దాకా అవుట్ అవుతారు. నువ్వు టెన్షన్ తీసుకో, మస్తు బీర్లు మిగులుతాయి, రేపు కూడా తాగచ్చు మనం. సరే నీ ఇష్టం, మరి నువ్వు చేసింది నువ్వు చెప్పింది చేద్దాం. నువ్వు నన్ను నమ్ము సరేనా, పనా నువ్వు ఫస్ట్ అయితే నువ్వు అన్నదానికి దీనికి ఏమన్నా లింక్ సింక్ ఉందా అసలు? ఏందిరా ఇది ఇంత అయిపోయింది కదరా. నాకేం తెలుసే వీళ్ళు గింత 90 కాలని. వినానా అచ్చాక లేట్ అయిందని ఆయన సరే తీ పారా పై, ఇక ఒక కడనే ఉంది అంత దాదాపు పై. అన్న ఫస్ట్ ఇది లేట్ అయిపోయింది. నువ్వు కటన్ ఇదే నారా, ఇది నువ్వు కడన్ అంటే అమ్మది మీరు ఏమున్నారు అయ్యా, మనుషులు లేకపోతే బర్రెలు రారా పొడిచినట్టే పోతురు, పొడి తాగినట్టు అయ్యా అమ్మతో. ఇప్పుడు ఎట్లరా మాకు అవురా ఋషికు, నువ్వు ముందే గింత డిచ్చిగా నువ్వు అని తెలితే ముందే 2 నీళ్ళు తీసి పక్క పెట్టుకుంటున్నాం కదా మీరు అమ్మతోడు. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయా, నోరు గుంజుతుంది. అవరా రిషికు, వీళ్ళందరూ చూస్తే నాకైతే ఏమనిపించలేరా, నిన్ను చూస్తేనే డౌట్ వస్తుందిరా. ఉన్న సీసాలు అన్నీ నీ ముగనే ఉన్నాయి. ఏందన్నా వచ్చినప్పటికెళ్ళి నన్ను అంటారు, నేను ఒక్కనే తాగినా, ఈడు తాగిన వాళ్ళు అందరు తాగిరు, వాడు ఇంకా స్ట్రాంగ్ తాగిండు 2. నన్ను అంటారు ఊకున్నాను, వచ్చినందుకు ఇంతేనా ఉంటుంది. బా ఇవి రాకేశ్వర బిల్డింగ్ ఉన్నా అయిపోలే కిందనా దమ్మిది వినానా నాకు తలకే వస్తుంది ఇంటికి. అరే నువ్వు వీడు ఉన్నా ఏం చేసే ఉందిరా, ఏముందని నువ్వు వీడు ఉంటావు. సరిపో బిడ్డకు జరా మెల్లవో, మరి మీ అయ్యావో మళ్ళీ మా ఇంటికి పడతావు సరేనా. అవు ఇప్పటికే చూస్తుంది. ఎవర్రా వీడు, అరే ఎవర్రా వీడు, ఎవడేంటో తెలియకుండా అంత తాపిచ్చిరారా మీరు? ఏ ఫోన్ తీయన మనోడే. మనోడు ఏంద్రా, మనోడు పూరంలా ఉన్నాడు, స్కూల్ పూరగా తీసుకొస్తారా? అయితే అని అందరు కనిపిస్తున్నాయి, మరి ఋషిగాడేరా ఇప్పుడే బయటికి వాష్రూమ్ పోతాను వేడు, బయట వాసన మొత్తం వినయ్ మొత్తం అవుట్ అయినట్టుగా. ఎట్లా ఉంది అవుతాయి. ఎవర్రా వీడు, వీడు మొత్తం డిచ్ అయ్యమన్నా వీడు. అన్నట్టున్నాడు, ఏ బల్ల నుంచి తీసుకొచ్చారా వీళ్ళు? అన్నా వాడు స్కూల్ కాదు, వాడు ఇప్పుడు కాలేజ్. స్కూల్ పోరాడు అయితే కాలేజ్ పోరాడు అయితే ఏంద్రా, రేపు ప్రచారానికి పోతే వాళ్ళ అబ్బాయి గిట్ల ఏమంటారా, ఓటేస్తా ఓడన్నా ఒక్కడు కూడా వేయడు. అవులే మీ అన్న అలోలే అప్పటికి ఆడబడి చేస్తున్నాడు. నేను ఆగురా, ఇది గింతగానం దాపిస్తే రేపు ప్రచారానికి పోతే వీళ్ళ అబ్బాయి గిట్ల ఏమనాలరా? ఎవరేలో ఓకే అప్పటి నుంచి ఇరుమరి చెప్తాడు. ఏ నందిగా సార్ పక్కకి రారా, నీతో మాట్లాడేది. కాబా మరి గట్ల పొరగాల తాపిస్తే రేపు ప్రచారానికి పోతే వాళ్ళ అబ్బాయి ఇట్లా ఏమనాలరా? నువ్వు వాళ్ళకన్నా ముందు నువ్వే ఎక్కువ తాగినట్టున్నావు కదా. తాగినట్టే ఉంది ఇక్కడ, జర గట్టు పోయి జర ముచ్చట పెట్టి వచ్చే కదా, వచ్చే వరకు 2 కాటలు బీరు తాగిరు. కాదురా మరి మీరు ఉన్నదే 5-6 ఉన్నారు కానీ ఇంకా 2 కాటలు బీరు సరిపోవారు, 2 కాటలు బీరు తెస్తే. నాకేమెరికనే వాళ్ళు గట్ల తాగుతారని, నువ్వు వినే జరగిల్ల పక్క మాట్లాడే వరకు వాళ్ళు 2 కాటలు బీరు అంతా తాగి పెట్టిరాడా. మాకే ఇప్పుడు 1 బీరు లేకుండా అయింది ఇప్పుడు, తెలుసా నీకు?
నువ్వు ఇంకా తాగినా అనబడితే కోపం రాదా మాకు? ఇట్లా నాకేం తెలుసు బొమ్మర్రి. ఇంకోసారి దావతికి ఇట్లా అయితే నువ్వు 2-3 పక్కన తీసుకొని పెట్టుకో, అర్థమైందా? సరే కానీ పై లేట్ అవుతుంది మళ్ళీ నైట్ వచ్చి. వీడెవరు ఎవరు రాగలేదు ఇప్పుడు వచ్చింది వీడు. ఏం మనోడే నేనే పిలిచినప్పుడు వచ్చింది కానీ ఆడ అప్పచ్చారు కనిపించలే మరి. అప్పుడు కొంచెం బయటకైనా మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎవరు రైలు బాగానే అయినట్టున్నాడు. ఏం మనోడే తమ్ముళ్ళు అందరు ఖుషే కదా. ఈసారి జరా నాకు సపోర్ట్ ఇయ్యి, జరా గెలిచేటట్టు చూడుర్రి. అందరూ మీ మీదనే ఆధారపడి ఉన్నా మరి, భూములు ఇట్లా అన్ని అమ్ముకున్నా మరి. సరేనా తమ్ముళ్ళు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావే? నా ఓటు, మా ఇంట్లో ఓటు, మా దోసాల ఓటు, అన్ని ఓట్లు నీకే పో. నీ గడ గుర్తుని గెలిపిస్తాం, జెండా ఎగరేస్తాం. గడ గుర్తు గడ గుర్తు గరుడ గుర్తుంటుండు. ఎకరం భూమి అమ్మి పైసలు తీసుకొచ్చి దావతలకు పెడితే వీడు దావత్ అంతా అయిపోయినాక గరుడ గుర్తుంటాడు ఏంద్రా? ఎవరు రాయుడు? వానికి అన్ని తెలిసి ఆడు మనోడేనే జర తాగినట్టున్నాడు, అందుకే నాడు కొడుతుండు. మనోడైతే ఏంద్రా? అరే ఎకరం భూమిరా, ఎకరం భూమి అమ్మి తీసుకొచ్చిండ్రా. బాగా సోల్ట్ అయిపోయింది అంతే. ఉల్ట అయితే ఏంద్రా? అమ్మా నీ అవ్వ, నీకు సర్పంచ్ గెలిచినట్టేరా. నువ్వే గెలుస్తావు. ఏమోరా ఏదో చేసేటట్టున్నారు. టెన్షన్ పడకే, మనోడే ఆడు అన్ని. सरपंच साहब, ओ सरपंच साहब, ओ सरपंच साहब, आते हो सरपंच साहब. ఇంత మంచిదేనా? ఎంత మంచి. ఓ గిట్లా సార్ ఏ అపోజిట్ వాళ్ళు మరి ప్రచారం చేస్తారు, మరి నీకు ఏ ప్లానింగ్ లేదు, మాట్లాడుకుంటూ అయిపోగా చేద్దాం కదా ప్రచారం. సార్ కూర్చొని మాట్లాడు. నమస్తే, అందరు బాగున్నారా? మరే రాకేష్ మారా విలువల ఎప్పుడైంది మరి? ఒక 2 రోజులు అవుతుందన్న. మరి దర్శనం మంచిగా అయిందా? మంచిగా జరిగిందన్న. మొన్న నామినేషన్ వేసేసిన నాకు అపోజిట్ గా దయాల కార్తీక్ నిలబడి. ఓకే అన్న, మరి నామినేషన్ నేను వేయనప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పేమన్నట్టు చూసుకుందాం. అదేం జరగలే. నామినేషన్ వేసినప్పుడు వంశీగాడును శ్రీధర్ గారు నాతోనే ఉన్నారు. అలా జరిగితే ఏదైనా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? రేపటి నుండి ప్రచారం స్టార్ట్ చేద్దాం. దానికి అందరు సపోర్ట్ ఉండాలి, అది మీరే చూసుకోండి. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్న? ప్రచారం గట్టిగా వెళ్దాం, మనమే వెళ్దాం. నువ్వు ఏం టెన్షన్ పడకు, మేము ఉన్నాం కదా నీకు. అన్న మొన్న వచ్చినప్పుడు ఊర్లో ఉన్న సమస్యల గురించి నీకు చెప్పినా కదా, దాని గురించి కూడా అందరికీ ప్రజలకు తెలియజేద్దాం, పక్కా చేద్దామని చెప్తాం. ఊర్లో బస్సులు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీద్దామని చెప్పామంటే పక్క మనమే గెలుస్తామన్న. నువ్వైతే టెన్షన్ తీసుకో, ఓకేనా? ఊరికే చెప్పడం కాదు రాకేష్, మనం పక్కాగా పనులను చేయాలి, ప్రజలు మనల్ని నమ్మాలి. లేకపోతే ప్రజలు ఎప్పుడు మనల్ని నమ్మరు. అన్న మనం ఎలక్షన్ల ముందు ఒక మీటింగ్ పెడదామన్నా, అందరికి అర్థమయ్యేటట్టు చెప్దాం. అవునన్నా, అప్పుడైతేనే జనాలు మనం నమ్ముతారు. మరి సరే పెడదాం రా, ఒక ఎలక్షన్ 2 రోజుల ముందు కూడా పెడదాం, మనకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం. ఓకే అన్న, ఎలక్షన్ ముందు పక్కా పెడదాం, 2 రోజుల ముందు. సరే మరి, నాకు కొంచెం చిన్న మీటింగ్ ఉంది, మనం సాయంత్రం వెళ్దాం ప్రచారం కోసం. సరే అన్న, మరి మేము కూడా వేస్తాం ఇక. రా అన్న, మరి కలుస్తారా? రాకేష్ అన్న వస్తాం. ఒకసారి మాట్లాడదు ఇట్రా. చెప్పన్న, పని అయింది పిలిచినావు? రాకేష్, సాయంత్రం ప్రచారానికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తా, అది ఏదున్నా నువ్వు చూసుకో. సరే అన్న, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. సరే మరి, సాయంత్రం కలుస్తా. సరే అన్న, నేను కూడా వేస్తాను. గుర్తుకే
అమ్మా కత్తి గుర్తుకే మనం ఓటు కత్తి గుర్తుకు ఓటు వేయాలి. ఓట్లన్నీ మన ఇంట్లో అన్ని మాకే రావాలి. మా ఇంట్లో అన్ని మీకే ఆటో పంపిస్తా మీకు కావాలంటే ఓటు నీకు ఓటు వేసినప్పుడు ఆటో పంపిస్తా రాదు. మీకే ఇస్తాం. టెన్షన్ ఏం లేదు మనకు. కత్తి గుర్తుకు ఓటు వేసి మన ఊరు కాపాడుకుందాం. ఓకేనా? సరే గదే గుర్తు దీనికి ఒకటి మర్చిపోకూరి. గుర్తు ఏంటి మర్చిపోకూరి జరా. గదే గుర్తుకే కత్తి గుర్తుకు మనం ఓటు వేయి మన ఊరు కాపాడుకుందాం. కావాలంటే రెడీ చేద్దాం మనం. సరేనా కదా? కత్తి గుర్తే మన ఓటు, మళ్ళీ దేనికి వద్దు. ఆటో పెడతాం కావాలంటే ఆడదాకా. సరేనా? సరే బా. నమస్తే అక్క. ఈసారి మనకే ఓటేసి గెలిపి అక్క. గరుడ గుర్తు ఎవరికేం ఓటు పింఛనత్తలేదు ఏమత్తలేదు ఏమేమంటారు అక్క. ఈసారి నన్ను గెలిపిరక్క. మీకు పింఛన్ వస్తుంది, అన్ని సౌకర్యాలు చూపిస్తా. నేనే అక్క, నేను చూస్తా అక్క. మీరు అందరు నాకేసి ఓటేసి గెలిపిరక్క. మీరు చూసే వరకు అవుతాం. ఇగో మనం కత్తి గుర్తుకు ఓటు వేయాలి. మా ఇంట్లో అందరం నీకే కత్తి గుర్తుకేస్తాము. నీకు కావాలంటే నీకు ఆటో పంపిస్తా ఓట్లు వేసినప్పుడు. సరేనా? సరే ఓకే. కత్తి గుర్తుకే కత్తి గుర్తుకే నమస్తే మావా. నమస్తే బాబు. నమస్తేనే. అంతేనా అన్నా? గద్ద గుర్తు కోటే దాదా గద్ద గుర్తుకే ఓటే మర్చిపోకూరి. రేకులు వేపిస్తాం మీకు. రేకులు బస్ స్టాండ్ గద్ద గుర్తుకే మర్చిపోకూరి. గరుడ గుర్తుకేనా? గెలిపి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపియండి. సరే అన్న పోయేస్తాం. కత్తి గుర్తుకే కత్తి గుర్తుకే సర్పంచ్ సాబ్ కార్తీక్ భాయ్ కార్తీక్ భాయ్. అన్నా మన ఆయన సర్పంచ్ నిలబడుతున్నాం. అన్నది కత్తి గుర్తు, అన్నకే ఓటు వేయాలి. దేనికైనా ఇప్పుడు నీకు ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్ మరి బయటకు రావాలంటే అయినప్పుడు స్టేషన్ బయటకు రావాలంటే మరి అన్ననే మరి. ఓకే కత్తి గుర్తే కార్తీక్ భాయ్ కార్తీక్ భాయ్ కత్తి గుర్తుకే. అన్నా నమస్తే. నమస్తే నమస్తే. అంత బాగానే? అంత బాగా. మనకు ఏమైనా సమస్యలు ఉంటే మొత్తం నేనే తీరుస్తా. మన గరుడ గుర్తుకు ఓటేసి మనం గెలిపియండి. వేపిస్తా. అందరం మన ఇంట్లో అందరం వేస్తాం. ఓకే. గరుడ గుర్తుకే గరుడ గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం గెలిపిద్దాం గెలిపిద్దాం గెలిపిద్దాం. అమ్మా ఇగో మన కత్తి గుర్తుకు మనకు ఓటే. మన ఊరు మనం కాపాడుకుందాం. ఉంటే దేని గుర్తు అవుతావు? కత్తి గుర్తే మనోడు. నీళ్లు పడుతున్నావు దేనికి? నీళ్ళు దేనికి అన్నా? చెట్ల కట్ట నీళ్ళు పోయిపోయాయి. చెట్లకు నేను వర్తపు మనకెందుకు? గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో. నమస్తే అమ్మా. నమస్తే. ఈసారి ఎలక్షన్ లో నేనే నిలబడ్డా. మన గుర్తు గరుడ గుర్తు. జర ఓటేసి గెలిపియండి. సరే సరే మనకేమైనా సమస్యలు ఉన్నా నేను తీరుస్తా. జర నన్ను గెలిపియండి. సరే ఎత్తా ఓటుకు గరట గుర్తుకు ఓటు ఎత్తా. ఓకే అమ్మా. సరే
హార్దిక్ బాయ్ హార్దిక్ బాయ్ కత్తి గుర్తుకే. ఇగో పెద్దమ్మ కత్తి గుర్తు మనం ఓటేసుకున్నాం. కత్తి గుర్తు అన్ని వస్తాం మా ఇంత ఓట్లు అన్ని చేస్తాం. మాకే ఇస్తారా? అందరు వేయరి. మీకు ఆటో పెడతా మీకు ఇంటికి రానికి. మంచిగా ఓటేది. అందరికి చెప్పు, ఇంట్లో అందరికి అందరూ చెప్తాం. అందరు మీ కొడుకులకు అందరికి జాబులు మావాడే ఇప్పిస్తారు. ఇక ఊర్లో పనులన్నీ మొత్తం అందరు పోలేళ్ళందరూ వ్యవహారం గోలు తిరిగారు. ఇక మొత్తం అందరు జాబులు మనోడే పెట్టిస్తారు. ఈసారికి ఎలక్షన్ లో నేను నిలబడ్డా. ఇగో మన ఓటు గడ్డ గుర్తు ఓటేది. నువ్వు రావడానికి ఏమి ఇబ్బంది పడకు. నీకు ఆటో పెట్టి నేను పంపిస్తా. ఆటో పెట్టితో బిడ్డ ఊరికి పోదామంటే బస్సు ఉన్నదా ఆటో ఉన్నదా పోతే బండి ఉంటేనే పోవుడు లేకుండా బంద్ అవుడు. నిన్న మా అత్త చచ్చిపోయింది. ఎంత 7కి చచ్చిపోతే 4-5 నెలల వరకు అన్నాను గెలిపేరి. ఈసారి ఆటోలో అన్ని బస్సులు కూడా ఫ్రీగా పెట్టిస్తాం. నేను పెట్టిస్తా అమ్మా. గెలిపిస్తాం. మన ఊరుకు బస్సు వేపిస్తాం. సౌకర్యం అన్ని కల్పిస్తా. రోడ్లు ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడి రోడ్లు కూడా వేపిస్తాడు. బస్సు వేపిస్తాడు. బస్సులు వేపాయి వరకు చెప్పిద్దాం. అన్ని మాట్లాడతా. అన్నం చూడలే. అన్నం చూస్తే అన్ని తెప్పిస్తాడు. అన్నం చూస్తే పింఛన్ వస్తుంది, రోడ్ వస్తుంది, బస్సు వస్తుంది, అన్ని వస్తాయి. మీకు అన్ని పెట్టిస్తాం. ఇక్కడ పాతులు ఉన్నప్పుడు సామాన్ కడిగి పోదు. సామాన్ కడిగి పోతే అది అటుకు చూస్తే ఇల్లంతా కుంట పోవాలంటే అటు సాత కాపాయి. అల్లిపురం పోవాలంటే అల్లిపురం బస్సు రావన్నాయి. సామాన్ కడ ఎక్కడ ఇప్పుడు అన్ని సమస్యలు తీర్చే నీకే అన్న నిలబడ్డాడు. నీకు ఆటో ఉంటది. ఎప్పుడైనా ఎటైనా పోవాలన్నా కానీ నీకు అవైలబుల్ గా ఉంటాయి. అన్ని అరుగులు ఉంటాయి కానీ మంచిగా చెయ్యాలి. ఓటేసినప్పుడు నిలిపించుకోవాలి. పోలు పోలుకు లైట్ వేపిస్తాడు, రోడ్లు వేపిస్తాడు, అన్ని వేపిస్తాడు. అన్న మీరు అన్న కోటే మర్చిపోకూడదు. తప్పకుండా ఓటేరు. ఇంట్లో తప్పకుండా ఓటేరు. సరేనా? సరే సరే బిడ్డ అంటే పోయి మంచిగా రావాలి. బబ్లు వాడు ఇంకా రాలంటున్నాడు కదా. ఫోన్ కడిగితేనే ఇక మొన్న అయినా ఖర్చు ఉంటుంది. మొన్న 30,000 ఖర్చు అయినాయి. నిన్న 25,600 ఖర్చు అయినాయి. ఇవాళనైతే ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు 15,000 అయితే ఖర్చు అవుతున్నాయి. మరి ఇక రాత్రి వరకు ఎంత చేస్తావు మరి? తప్పదు మరి చేయాల్సింది. అదంతా కాదు మా మరి. మొన్న ప్రచారం చేపిస్తాను 1,00,000 తీసుకోయాను. వాడినే మొన్న తీసుకొస్తాను 2 లక్షలు తీసుకోవచ్చు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు అనుకుంటే ఎకరం భూమి పంపిస్తూ ఉన్న ఎకరం. మనం ఇంతవరకు గెలుతామంట ఓట్లు వేస్తారా మనకి? ఎవడన్నా ఎందుకు బాధపడుతున్నాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు బాగా అనిపితే వచ్చే పైసలు పెడితే కానీ నీకు తర్వాత మస్తు ఉంటది. ఏ వ్యాపారమైనా సరే పెట్టుబడి పెట్టేది లాభం చేస్తుంది. పెట్టుబడి పెడితేనే మనకు తర్వాత లాభం. ఇది కూడా అంతే. ఇగో బావా ఒకసారి ఊహించుకోయే, నువ్వు సర్పంచ్ అయినాక మన ఊర్లో కార్ల కద్దరు బట్టలు వేసుకొని అద్దలు పెట్టుకొని తిరుగుతుంటే నిలబడ్డ సర్పంచ్ అందరూ నీకు నమస్తే పెడితే ఎట్లుంటది ఒకసారి ఊహించుకోను. అరే అందరి నల్ల మొక్కలు అవుతారు ఇక. వస్తుంది కదా అది మా కార్తిక్ బావ అంటే. చిల్ బావా ఇక నువ్వు సర్పంచ్ అయినా దిగుతావో దిగో మరి. గట్ల ఎందుకంటావురా? నా తర్వాత నువ్వే కదరా మొత్తం. అంతే అంటావా బావా? నువ్వు సూపర్ బావా, అందుకనే అందరికి నువ్వంటే ఇష్టమే. అంతే అంటావు ఉండాలి. సరే కానీ మరి ప్రచారం లేట్ అయింది. మళ్ళా లేట్ అయింది అనుకో. నీ షర్ట్ చేంజ్ చేసుకుంటుండు.
సరే సరే. బాబాయ్ సరే బాబాయ్ వస్తారా? వస్తా బాబాయ్. ఓకే ఓకే ఒక 2 minutes సార్ బాబాయ్ ఇంటికి పోనీ. అవును బ్రహ్మ. మరి ఏం బాబాయ్ ఇట్లా అర్జెంట్గా రమ్మన్నా? ఇతను కొద్దిగా పనివాడు రమ్మన్నారు మిమ్మల్ని ఇద్దరిని, మీతో మాట్లాడేందని. అదే మరి రమ్మన్నా మాట్లాడాలి మీతో కొద్దిగా. ఏమైంది చెప్పు మరి. సర్పంచ్కి పోటీ చేస్తున్నావట, పూరగాళ్ళకి తాగిపిచ్చుడు తినిపిచ్చుడు చేస్తున్నావట. మరి తాగిపిచ్చి తినిపించి ఎకరం భూమి అమ్మినావట. మరి గుర్తున్నా అని వాళ్ళకి తెలియదు. గరుడ గుర్తును ఏదో బ్యాట్ గుర్తు మొత్తం అదే నీళ్ళు ఉన్నది. నువ్వు ఏం చేస్తా అనుకుంటున్నావు? అయిందో అయిపోయింది, మంచి ఆఫర్ ఉంది. నువ్వు సర్పంచ్లో ఎంత ఖర్చు, సర్పంచ్ పోటీకి ఎంత ఖర్చు పెట్టినావు అంతకు డబ్బులు ఇప్పిస్తా నీకు. సర్పంచ్లకి వెళ్ళి ఇప్పటికైనా తప్పుకోను. గట్లా అంటావు ఏమో. నువ్వు మనను వాడిని నాకు సపోర్ట్ చేయాలి కానీ నువ్వే పక్క తప్పుకో అంటున్నావు. నువ్వు మనవని అని చెప్తాను నేను. బయట మొత్తం అట్లా టాక్ ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎలక్షన్కి వెళ్ళి తప్పుకో. జనంలో అట్లా టాక్ ఉన్న వాళ్ళు ఇక దాని తర్వాత నీ ఇష్టం. నువ్వు ఉంటావా తప్పుకుంటావా అది నీ డిసిషన్. గట్లా అంటే పోయింది బాబాయ్. బావ నిలబడితే మన ఇళ్ళలో కళ్ళు ఉడతలే పోయింది. బావనే గెలుతాడు ఈసారి. టెన్షన్ ఎందుకే మనకు చెప్పు. బావ మా యూత్కి ఐకాను. మేమే గెలుతాం ఈసారి. గట్లా తప్పుకో బిప్పుకో అని మాకు ఆఫర్లు అవసరం లేవు. అర్థమైందా బావ? ఏమంటావు? అంతే కదా. అంతే అంతే. పోంపా ఇవన్నీ ముచ్చలు మనం నడుపు. వెళ్ళిపోంపా మళ్ళీ మనం పని మనకుండానే. పోతే వరి మనోడు అని చెప్పినా కూడా వినకుండా పోతారు కదా. మునిగితే మీరే మునుగుతారు, మీ ఇష్టం ఇక. ఏ అంత కలర్ ముచ్చట. హలో, అరే తొందర రారా. ఏదో చూస్తే మంచిగా ఉంటుంది రా. వస్తున్నామే పక్క పంట వస్తున్నాం. ఒక్క 2 నిమిషం. మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుంది. మనం చేసేదే జర నైట్ పూట కదా, కొంచెం తొందర రండి. లేట్ చేయకురి. సరే ఓకే. ఓకే. వీరాచి అరుణాడిరా మనలో కొద్దిగా ఆలోచన మాట్లాడుతున్న వాళ్ళతో చేయి, ఫోన్ చేయి రమ్మంటకనా. హలో బాబులు అన్న ఏమే వస్తున్నా. సామాన్ వెళ్తున్నా. మరి రా మేము వచ్చినాం ఇప్పుడే. ఓకే బాబులు. సరే ఒక 5 నిమిషాలు వస్తున్నాడు. అరే అక్కడ బీర్లు పెట్టినా, ఆ బీర్లు అక్కడ పంచురా, ఇంటింటి పంచురు. కొంచెం అమౌంట్ ఇచ్చేస్తా. అవును మన గుర్తు గిది అని చెప్పేసి వాళ్ళు ఇంటింటి కాడ చెప్పి ఇచ్చిరా. ఓకే, నైట్ అయితేనే సెట్ అయిపోతుంది. ఓకేనా? అరే ప్రతి గల్లీకి పంచురు. ఆ బొడ్రేగా నుండి అటు పంచురు, ఇట్లకెళ్ళి ఇటు పంచురు. నమస్తే అయిందిరా. బయటకు వచ్చినా. ఓకే మరి చెప్పిందైతే ఆదుకుంది అందరికి. ఆడ బీర్లు పెట్టినా, ఇంటింటికి అయితే అందరికి పంచురు. ఓకేనా? అట్నే ఓకే. గల్లీ మిస్ కాకుండా అయితే అందరు పంచురు. సరే అన్న.
అక్కడ ఉన్నాయి పేపర్. మన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చెప్తుంది, చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఇది ఇచ్చేసి అవి చెప్పేసేయండి, క్లియర్ అయిపోతుంది. అన్న మరి మొన్న అరుణన్న చెప్పిండే కదా అందరితో మాట్లాడమని చెప్పి మీటింగ్, మరి దాని గురించి ఏమైనా ఆలోచించినవా? అది అనుకున్నది కరెక్టే కానీ పర్మిషన్ ఇవ్వట్లేదురా. అయినా కానీ మనం బయట అందరికి చెప్పినాం కదా, మన వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు చేస్తున్నారు ఏం కథ అని. మీరు కూడా అందరికి చెప్పారు కదా. ఎట్లా ఈ పర్మిషన్ ఇవ్వకనే ఈ మీటింగ్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం మనం. ఓకేనా? ఓకే అన్న, ఓకే. మరోసారి ట్రై చేస్తే అయిపోగా అన్న. మనం ప్రజలలో పోయి మీటింగ్ పెడితే మనకే కొద్దిగా పేరానదులు అన్నీ సెటిల్ అయిపోతుంది. మనకి గట్టి నమ్మకం ఉంటుంది కానీ గట్టినే ప్రయత్నించిండ్రా, కాకపోతే వర్కౌట్ కాలే. ఇప్పుడు డిపార్ట్మెంట్ ద్వారా బాగా ప్రాబ్లం అయిపోతుంది. అయ్యింది అయిపోయింది కానీ మన పని అయితే చూడు, అది విడిచిపెట్టుది. మన పని మనం చేస్తాం, గట్టిగా చేస్తాం. ఇప్పుడు మన జైరి మన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు అయిపోతుంది, మనం విన్ అవుతాం. ఓకేనా? ఓకే అన్న. అప్పుడు చూద్దాం మనం. వెళ్ళేస్తాం మరి. ఓకే. ఆగాలి మరి, తప్పదు. ఏం చేద్దాం? పొద్దాక మరి ఎండాలి నీ గురించే కాకపోతే వాళ్ళ గురించి తిరిగినవి. నా గురించి తిరిగినా కానీ గిత్త టైం ఎందుకు అయిందిరా మరి? లేట్ అయింది అంటున్నా మరి. పొద్దున్న నుంచి నీకోసం తిరిగి అలసిపోయి ఉన్నాను. ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి అడిగినా, అరే తిన్నారా అరా లేకపోతే ఏమైనా చేసిరా అని. నీకోసమే తిరిగినా కానీ ఒక్కసారి కూడా ఫోన్ చేసి తిన్నావు అని అడగలే. మీకేం టెన్షన్ రా, మీకంటే ఇప్పుడు నిన్న ఇయ్యాల టెన్షన్ వచ్చినాయి కానీ నాకు ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచే టెన్షన్. నాకు నిద్ర లేదు, తిండి లేదు, భూమి అమ్ముకున్న బాధ నాకు. అర్థమవుతుందా? ఏంది అనుకుంటున్నావు బొమ్మది? ఎలక్షన్ అంటుతానే అనుకుంటున్నావా? ఇదంతా తర్వాత కానీ ఫస్ట్ అయితే పైసలు అయితే వంచిన మీరున్నాయి పైసలు? మీరు ఇట్లా అంటారని నాకు తెలుసురా. నూచండి బండి ఎందుకు ఇట్టమన్నా? ఇంకా పైసలు ఉన్నాయి, ఎందుకే ఇంకా పైసలు ఉన్నాయి, తీసుకొని పో. మరి గిన్నె ఎందుకు మరి? 5 లక్షలు మనం రావాలంటే ఒక్కోడు వాళ్ళు 1000 వంచుతున్నారట, మనం 2000 వంచుతాం. ఓకేనా? మెజారిటీ మొత్తం మనకే రావాలి. సరేనా తమ్మి? ఓకే. రాకేష్ అప్పుడే అందరు ఇంటర్ మెల్లమెల్ల చూడు మళ్ళీ మోసం అవుతుంది. ఎవరైనా చూసిరా రైట్ ఎందుకో అమ్మా. ఈ సామాన్య గుర్తా? సామాన్య ఓటు నీకే పో. నువ్వైతే ఫస్ట్ అయితే పోయి డబ్బులు కూడా నత్తలు కావచ్చు, నేను 2 చూస్తా. ఓకేనా? మన గుర్తుకుంది. మన గుర్తుది ఎవరు రాలేదని చూస్తున్నా, మీరు వచ్చారు కదా. ఇక అదే ఇది మన గుర్తు పెట్టుకోవాలి.
ఇంకేనా తమ్ముడు ఫోన్ అయితే తమ్ముడు ఫోన్ ఇచ్చేది అప్పటి నుంచి పడుకున్నారు కదా, నైట్ అయింది కదా, లేదు లేదు ఎవరు రావట్లేదా? గరుడ గుర్తుకు యేసుడే కునవేణి స్వామికి మా ఇంట్లోతోటి ఓట్లు అందరికి వేయించుడే. నువ్వు ఇచ్చేసినా నేను బయటకు వెళ్ళాను అత్తరు చూసాను బయట బయట ఉంది ఏం లేదు తాత అనుకున్నానా అనుకోడు అమ్మ వీళ్ళు అందరూ అనుకున్నానా నా ఓటు గుర్తుంది ఓల్కేమో ఇదేమన్నా గుర్తు ఇదే పేరు బటన్ మనదే వస్తారు మమ్మీ డాడీతో అక్కతో అందరితో మనకే ఓటు వేసి సరేనా సరే ఓకే బాబులు పంతుడు అయితే బీర్లు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సామాన్ ఫోన్ చేయి ఒకసారి చెప్పి వెళ్ళిపోదాం మనం. అబ్బా మీకైతే నూరే కదా. హలో బబ్లు అయిపోయిందారా? అన్న మరి పంచులు అయితే అయిపోయింది. ఎవరికైతే అనుమానం రాలేదా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం కాదు. మరి అవన్నీ అందరి ఇంటికి పంచడం పేపర్లో 2 మిగిలినాయి. నాకు పంచడం అయిపోయి మరి ఇంటికి వెళ్తున్నాం మేము. మరి సరేనా? సరే జాగ్రత్త అవుతా. ఇక మన ఈసారిగా రైట్. ఏమన్నాడు? ఓకే రైట్. సరే కానీ మన కార్తీక్ బాబు ఫోన్ చేసి ఇప్పుడు అయిపోయిందని చెప్పు, కథ అయిపోయిందని చెప్పేసి ఆయన కూడా అనుకుంటాడు ఎలక్షన్ పోయిండాలి అంటారు. ఫోన్ హలో హలో అవునా? తమే ఏమైందిరా? మొత్తం మంది చేసిన మనం అయిపోయిందన్నా. ఎవరికైతే ఏం కనిపించలేక మరి. అసలు నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇక నువ్వు ఇంత ఖర్చు పెట్టినావు కాబట్టి నువ్వే గెలుతావు అన్న పక్క. మన వీడియో చూసినా కానీ కత్తి గుర్తుకి ఓటేస్తా అంటారు. నేను చూసుకుంటే ఏదైనా ఇంకా ఇబ్బంది కావద్దు, నాకు ఇబ్బంది కావద్దు మరి. సరే అన్న మొత్తం సెట్. ఇక నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు, ఆరామ్సే వండుకో. రేపు పొద్దుగా లేతనే ఎలక్షన్స్ ఓట్లు ఎత్తారు. రేపు సాయంత్రం వరకు రిజల్ట్ వస్తుంది. కత్తి గుర్తు గెలిచిందని ఊరు మొత్తం ఇక నువ్వు గెలొచ్చు. టెన్షన్ తీసుకోకు. ఇంటికి అయితే పండుకోరి, పొద్దుగాల మాట్లాడుకున్నాం మేము. పొద్దుగాల వెళ్తాం. పొద్దుగాల ఇంటికి రా మరి ఒకసారి. వాడు నందిగాడు బొమ్మరిగాడు నువ్వు ఓకేనా? సరే సరే అయితే. తమ్ముడు
ఊరుకుంటా తమ్ముడు గరుడ సరే అన్న తమ్ముడు కత్తి గుర్తుకోటే సరేనా మర్చిపోకు తమ్ముడు గరుడ గుర్తు సామాన్ మర్చిపోవద్దు సరేనా అన్న సర్పంచ్ అయినా చూసుకుంటాడు నమస్కారం సార్ ఒకటి మంది జరుగుతుందా ఏమన్నా దొంగలు ఎత్తావా మరి ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి కత్తి గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. సెకండ్ రౌండ్ ముగిసేసరికి బ్యాట్ గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. నిలిచేవాడిని చూడాలి బ్యాట్ కొడతాను. మూడో రౌండ్ ముగిసేసరికి గరుడ గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది.
5వ రౌండ్లో బ్యాట్ గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఆరో రౌండ్ ముగిసేసరికి కొలపూరి ఆనంద్ వారి మెజారిటీతో గెలుపొందారు. బాబు మరి ఇప్పుడు అడుగుతా ఏమనుకో కదా. అడుగుకోమని నువ్వు అడిగితే కాదట. బాబు ఎట్లా సర్పంచ్ లెక్క నువ్వే గెలుతావు. ఇంకా జర ఉప సర్పంచ్ నాకే ఇప్పిరాదు. మమ్మది ఇంకా నీకు ఇంకా రాజకీయం గురించి తెలియదురా. నీకు ఎందుకు రాయవండి? మన మహేష్ అన్న ఉన్నాడు. మహేష్ అన్నకు రాజకీయం అంటే కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. కావాలంటే నీకు వార్డు మెంబర్ ఇచ్చేస్తా. సరే తీయే నువ్వు ఏమంటావని అడిగినా అంతే. నైట్గా జర పైసలు చేసి పెట్టి మనలో. సరే చెల్లిసి నీకు ఫోన్ చేస్తా. చేసి అన్న అర్జెంటుగా మన అబ్బా నేను బయట ఉండనే. ఎందుకే ఇంత అర్జెంటుగా? సరే అన్న అర్థం. ఎంత కత్తి గురించి అంత వేస్ట్ వాళ్ళైతే ఏం లేదు. మనది బ్యాట్ అందరితో అందరితో మనకే కావాలి. మనమే నేనే గెలవాలి చెప్తున్నా. మనకే ఉండాలి. ఈ కత్తి గుర్తు మీకు ఓటు మన సెట్ కాదు. మంచిగా నేను సత్తా నిలబడుతున్నా. బ్యాట్ గుర్తుకే ఓటాను. ఈ కత్తి గుర్తు నమ్మకి చీప్ లెక్కలు మన కుడి అందరూ మంచిగా బాగుపడి ఎత్తాడు. యూత్ మొత్తం రేపుడే గుర్తు గెలిపి బ్యాట్ గుర్తు కొడతా. ఇంట్లో అందరూ బ్యాట్ గుర్తుకే మన ఓటు. ఈ కత్తి గుర్తు మన యూత్ అందరూ జాబ్లు ఇప్పిస్తామని వెళ్ళా. వేస్ట్ కత్తి గుర్తు మనకి చీర లెక్కలు మన బ్యాట్ గుర్తు మంచి యూత్ సపోర్ట్ ఇస్తాం. మన బ్యాట్ వేస్ట్ కాదంతా బేకార మనకు బ్యాట్ గుర్తు కొట్టి సన్నా ఏం చేస్తాం అన్న సర్పంచ్ నిలబడుతుంది. ఇంత ముందుకు ముందు వచ్చిన కార్తీక విషయం సర్పంచ్ నిలబడుతుంది. కార్తీక విషయం ఏమైందంటే కార్తీక ముందుగా మంచిగా ఉంటుంది కానీ ఇంకా వేడి గుర్తులు అవుతుంది. అన్నకు సపోర్ట్ చేస్తుంది. అన్ననే బ్యాట్ గుర్తు నిలబడుతుంది. అందుకే ఓటేసి గెలిపిస్తున్నాను.
అదే తమ్ముడు మంచి వంటలు అని చెప్పి నేను పెట్టబడింది మంచి లేదు మీరు అర్థం తీసుకొని మంచి ఓటేది నేను చూసాను కాకపోతే మనలోకి సపరేట్ అసలు ఛానల్ ఇష్టం లేదు బస్సులో బాగాలేదు అసలు గెలవడు గెలిచినా కూడా అది ఇచ్చిన కూడా ఒకటి మీ ఇష్టం ఇక మనం అయితే నిలబడ్డాం మాట్లాడుతున్నాం మనం చేసుకోవాలి గెలిచిగా ఇంకా సమస్య ఎప్పుడు ఏమేమి ప్లే వస్తుంది ఏంటంటే నందన్ అయితే సర్పంచ్ నిలబడుతున్నాడు అన్న బ్యాట్ గుర్తు ఓటేసి అందరం గెలిపించుకొని మన ఊళ్ళో మనకు ఊళ్ళో సమస్యలైన నీళ్ళైన వాటర్ ఎందుకంటే ఈ కార్తీక సర్పంచ్ నిలబడతాను చెప్పి అన్న చెప్పినంటే ఇప్పుడు నాకు ముందుకు మాట్లాడుతున్నాను ముందే మంచి పని చెప్తాను చెప్తున్నాను ఏంటంటే తరగతి ఏ పని చెప్పి చెప్తాను చెప్తున్నాను అందుకని చెప్పేది ఏంటంటే నందన్ అయితే సర్పంచ్ నిలబడుతున్నాడు అన్న బ్యాట్ గుర్తు ఓటేసి అందరం గెలిపించుకొని మన ఊళ్ళో మర్చిపోద్దు ఆమె ఏమి అన్న అయిపోతుంది గుర్తు అసలు మర్చిపోద్దు పక్కన అందరితో మనతో మన ఓటు గుర్తుందిగా ఓటు పేరు మన గుర్తు రెండు మర్చిపోదుగా ఇదే దానికే వాళ్ళ ఓటు మనకి ఓటు ఇస్తాను మన వెళ్ళిపోదు ఇప్పుడే